శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పటుతర జలవాహద్వానమాదాయ చాపం పవనజవనమేకం బాణమాకృష్య తూణాత్ అభయవచనదాయీ సారుజ సర్వతో మే రణహతధనుజేంద్రో రామచంద్ర సహాయ. మిక్కిలి పటుత్వము గల మేఘము యొక్క ధ్వని వంటి ధ్వని గల ధనస్సును పట్టుకొని వాయువేగములు గల ఒక బాణము అంబుల పొది నుండి తీసి యుద్ధమునందు కొట్టబడిన రాక్షస శ్రేష్ఠులు కలిగినటువంటి అభయవాక్యమునిచ్చినట్టి తమ్మునితో కూడిన రామచంద్రుడు నాకు సహాయుడు. జలదిద్వాన సమాన ఘోర నినదజ్జాయుక్త చాపంబునన్ జ్వలవానాప్తో జ్వలవాడ జ్వలవేగబాడబడిన్ సంధించి దృష్టించి దోర్బల బౌలు శుభధించి నిర్భయులుగా భక్తాళిగా వించిదాపల సౌమిత్రి చలంగ జండకు రఘుస్వామే సహాయుండగున్. కౌసల్య లసదాలవాల చరిత సీతా లలితా లింగిత సిక్త పంక్తిరథేన సోదర మహాశాఖావిరచ్యున్నత రక్షస్తీష్ట నిధాగ పాటన పటుఛాయాభిరానందయన్ అస్మద్వాంఛిత సత్ఫలాని పరతు శ్రీరామకల్పద్రుమ. కౌసల్యారిని ప్రకాశించుచున్న కుదురునందు బుట్టినటువంటి సీతారుడు తీగచే కౌగిలించుకోబడినటువంటి దశరథునిచే తడుపబడినటువంటి దమ్ములనడు గొప్ప కొమ్మలచే మిక్కిలి పొడవైనటువంటి రాక్షసులని గొప్ప వేడిని పోగొట్టుట ఎందు సమర్థమైన నీడలచే ఆనందింపజేయనటువంటి రాముడనుడు కల్పవృక్షము మాచే కోరబడిన మంచి ఫలములను అందుగాక. కౌసల్యాలసదాలవాలము ధరా కన్యాలతాయుక్తమున్ దాసాసక్తము నాజిపోషితము సోదర్య ప్రశాఖంబు రక్షసూత్రామనిధాగత తప్తజనరక్షా దక్షిణా క్షీణ ఛాయా సంపన్నము రామకల్పతురు ఇష్టార్థంబు మాకీవుతన్. నిగమ శిఖరరత్నం నిత్యమాసాస్యరత్నం జననుత నృపరత్నం జానకీరూపరత్నం భువనవలయరత్నం భూభుజావేకరత్నం రఘుకులవరరత్నం పాతు మాం రామరత్నం. వేదాంతములకు రత్నమైనటువంటి నిత్యము కొనియాడదగిన వారిలో శ్రేష్టమైనటువంటి మనుష్యులచే పొగడబడిన రాజుల్లో ఉత్కృష్టమైనటువంటి సీత యొక్క రూపమునకు మాణిక్యమైనటువంటి లోక సమూహములలో శ్రేష్టమైనటువంటి రాజుల్లో ముఖ్యమైనటువంటి రవికుల శ్రేష్ఠుల్లో శ్రేష్టమైన రామరూపరత్నము నన్ను రక్షించుగాక. నిగమాంతోజ్వలరత్న మార్యనుతపాడిక్యంబు సీతా సతీ సుగుణ ప్రాంచితరత్న దివ్య సద్రత్నమున్ జగదత్యద్భుతరత్నమున్ సకల రాజాస్థానరత్నంబు సర్వగతంభౌ రఘురామరత్నమునను రక్షించునశ్రాంతమున్. విశాలనేత్రం పరిపూర్ణగాత్రం సీతాకళత్రం సురవైరిజైత్రం కారుణ్యపాత్రం జగతః పవిత్రం శ్రీరామరత్నం
ప్రణతోస్మి నిత్యం. విశాలమైన కన్నులు కలిగినటువంటి నిండైన దేహము కలిగినటువంటి సీతాదేవి భార్యగా కలిగినటువంటి రాక్షసులను జయించినటువంటి దయకు స్థానమైనటువంటి జగత్తుల పవిత్రము చేయనటువంటి శ్రీరామరత్నము ఎల్లప్పుడూ నమస్కారం చేస్తున్నాను. వికసిత పుండరీక దళ విస్తృత నేతృ సురారి జైతృ సేవకమతిపాతృ నీలఘనవాసరత్ర విరాజిగాతృ దారకు కమలా కళతృ ద్రిపుర ప్రకటాసుర జైత్రమిత్రునికి సకల జగత్ ప్రభితృ రఘుసత్తమరత్నమునాశ్రయించదన్. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. ఇందీవరదళశ్యామ పుండరీక నివేక్షణ ధృతకోదండ తూణీరో రామ ఏవ గతిర్మమ. ఆశ్రితులకు పారిజాత వృక్షమైన వాడును, ఎల్ల శుభగుణములచే మనోహరుండును, సీత యొక్క ముఖపద్మమునకు తుమ్మెదైన వాడును అగు శ్రీరామచంద్రుడు ఎడతెగని శుభము చేయుగాక. నల్ల కలువరేకుల వలె నల్లనైన వాడు, తెల్ల తామరలతో సమానముగా నేత్రములు కలిగిన వాడును, ధరించబడిన ధరస్సును అంబుల పొదలను గలవాడగు రాముడే నాకు గతి. శ్రితమందారుడు సర్వశోభన గుణ శ్రీరాముడానందుడంచిత సీతావదనాబ్జ షట్పదము రాజీవాయతాక్షుండు మానిత తూణీరథ సమర్థు మానిత తూణీరథ నుద్ధరుండు వరుండున్ నీలోత్పలాంబోధశోభితుడవు. రాముడు మాకు దిక్కై శుభంభే నిత్యలిచ్చుంగృపన్. ఇచ్చామోహి మహాబాహం రఘువీరం మహాబలం గజేన మోహతాయాం తం రామం ఛత్రావృతాననం. గొప్ప భుజములు కలిగినటువంటి రఘువీరుడైనటువంటి గొప్ప బలము కలిగినటువంటి ఏనుగుచే తారగా ఏనుగునెక్కి వచ్చుచున్నటువంటి గొడుగుచే ఆవరింపబడిన మోబుగల రాముడు చూడ ఇచ్చగించుతున్నాను, అంటే ఇష్టపడుతున్నాను. అనయంబుం గతి నీవేయంచు మతి మోహభ్రాంతి నొందించు నాఘనబాహా బలుపుండరీకధరు మేఘశ్యాముడా నాజానుబాహుం నగాచ్యున్నతనగారాడముచు డమను సర్వోత్కృష్టురామున్ వనందరగమ్యున్ రఘువీరు నేనెదుట సందర్శింతు హర్షంబునన్. రామో నామ బభూవహం తదబలా సీతేతి హుం తౌపితు వాచా పంచవటీవనే విహరతస్థా మాహరద్రావణ నిద్రార్ధం జననీ కథామితి హరే హుంకారత శృణ్వత సౌమిత్రే క్వద ధనుద్ధరనుద్ధరనితి ధనురితి వ్యగ్రాగిర పాంతునః. రాముడని ప్రసిద్ధుడు గలడు. అతని భార్య సీత అని కలదు. నాకు తండ్రి అయిన వారికి తండ్రి అయిన దశరథుడి మాటచే పంచవటి స్థలముందు విహరించుచుండిరి. ఆమెను రావణుడు ఎత్తుకుపోయాడు. ఇట్లు నిద్రపోవుటకై తల్లి చెప్పు కథను హుంకారము చే వినుచున్న హరి పలికిన, లక్ష్మణ ఎక్కడ ఉంటివి, ధనస్సుతే అని తొందర మాటలు మేము రక్షించుగాక. ఇది కృష్ణావతారమందు యశోద చెప్పు కథను నిద్రబట్టగా కృష్ణుడు వినుచు పూర్వావతార చరిత్రయంచే తొందర మాటలు చెప్పినట్లు తెలుపు శ్లోకము. ఇది కృష్ణా కర్ణామృతములోనిది కావచ్చును. కవితాశైలి కూడా అలాగే ఉన్నది, కానీ ఇక్కడిది కాదు. కానీ చాలా అందంగా ఉంది కదా. ఒక అవతారంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క లీల
వేరొక అవతారంలో ఆ అవతార పురుషుడు యొక్క తల్లి చెప్పడం అంటే ఎంత ఆనందంగా ఉంది. తనయున్ నిద్దురపుచ్చి తల్లి పలికెం ధాత్రీస్థలిన్ రాఘవుడన జన్నంది సవార్యుగా దశరథుండం పన్వనించేర సీతను గుంపోయ దశాశ్చుడన్న వినినంతన్ వ్యగ్రుడై లక్ష్మణ ధనువుం దెమ్మను బాలరామని కటూక్తంబుల్ ననుంబ్రోబుతన్. శ్రీరామచంద్ర వరదేతి దయా పరేతి భక్త ప్రియేతి భవబంధనమోచనేతి నాథేతి నాగసయదేతి సదా స్తువంతం మాం పాహి భీతమనిసం కృపణం కృపాళో. శ్రీరామచంద్రాని వరమిచ్చువాడా అని, దయాసక్తుడా అని, భక్తులు ఇష్టులు గలవాడా అని, సంసార బంధము విడిపించువాడా అని, నాథాయని, శేషశయనుడా అని ఎల్లప్పుడూ స్తోత్రము చేయుచున్నట్టు భయపడుచున్నటువంటి ధీరుడువైన నన్ను ఓ దయాస్వభావుడా రక్షించుము. హరి రఘురామచంద్రుడు దయాపురుడు ఆశ్రితవత్సలుండు దుప్తర భవబంధమోచనుడు సర్పశయానుడు విశ్వనాథుడన్ చరసి నిరతంబు హృదయంబున నెంచగనెంతబాడ ముష్కరుడను లుబ్ధుడం దురిత కర్ముడ బ్రోవుచు రామ రాఘవ. రామచంద్ర చరితామృతపానం సోమపాన శతకోటి సమానం. రామచంద్ర చరితామృతపానం సోమపాన శతకోటి సమానం. సోమపాన శతకోటి భీర్యా జన్మనైతి రఘునాయక నామ్నా. రామచంద్రుని చరితామృతములు త్రాగుట బహు సోమపానములతో సమానము. మనుష్యుడు బహు సోమపానములచే జన్మను పొందును. మనుష్యుడు బహు సోమపానములచే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తుతూ ఉంటాడు. శ్రీరామనామముచే జన్మను పొందడు. అంటే అన్ని సోమపానాలు తగిన మన కర్మ ఏంటంటే మళ్ళీ జన్మెత్తవలసిందే. కానీ రామనామం పానం చేసిన వాడి మాత్రం మళ్ళీ జన్మ ఉండదు. అది మాట విషయం. అరయగ రామచంద్ర చరితామృతపాన సమానమై తగున్ గురుతర సోమపాన శతకోటులు తద్విధ సోమపాన నిర్భరులకు జన్మముల్ గలవు రామ సమాఖ్య నిరతంబు సుస్థిరత జపించు వారలకు బేకురనేవు జన్మ కర్మముల్. రామ రామ దయా సింధో రావణారే జగత్పతే తత్పాద కమలాసక్తిర్భవే జన్మని జన్మని. ఓ రామా రామా దయాసముద్రుడా, నీ పాదపద్మలయం ఆసక్తి ప్రతి జన్మబంధు కూడా ఉండుగాక, నాకు అవుగాక. హరిహరి రామ రామ కరుణాంబునిధి జగదేకనాథ దాసరథి దశాననాద్రి కులిసాయుధ నాదగు విన్నపంబు సాదరమున జిత్తగింపు క్రమతన్ భువి జన్మములెన్ని గల్గినన్ సరసభవత్సదాంబుజ రణక్కడ సేవయొనర్పు నట్టుగాన్ అనుచునట్టుగాన్. శ్రీరాఘవం రామచంద్రం రావణారిం రమాపతిం రాజీవలోచనం రామం తం వందే రఘునాయకం. శ్రీరాఘవుని, రామచంద్రుని, రావణ శత్రుని, లక్ష్మీనాథుని, పద్మముల వంటి నేత్రములు గలవాడిని, రఘునాయకుని, ఆ రాముని నమస్కరించుచున్నాను. శ్రీ రఘురామచంద్రునకు, శ్రీకరమూర్తికి, రావణాదికిన్, శ్రీరమణీమణిపతికి, సేవిత యోగి హృదబ్జవాసికిన్, సారసపత్ర నేత్రునకు, సన్నుత మౌని సుపర్వకోటికిన్, సౌరికి రాఘవేంద్రునకు సంతత మేను నమస్కరించెదన్. యత్పాద పంకజరజ శృతిభిర్విమగ్నం యన్నాభి పంకజ భవ కమలాసన స్యాత్. యన్నామసార రసికో భగవాన్ పురారి
స్తం రామచంద్ర మరిసుం హృది భావయామి. ఏ రాముని పాదపద్మములు ఎందరి ధూళి వేదములచో తెలియ శక్యము కాదో, బ్రహ్మమెవ్వరి నాభి పద్మమందు పుట్టిందో, భగవంతుడైన శివుడు ఎవ్వరి నామసార రసమును ఎరిగినవాడో, అట్టి రామచంద్రుడు ఎల్లప్పుడూ హృదయమునందు ధ్యానించుచున్నాను. ఎవ్వని పాద పద్మరజమెల్ల స్తృతుల్ వెతగంగ నేరకం డెవ్వని నాభి కంజమున నేర్పడ సంభవముందెగేర్వరుండెవ్వడి నామసారము భజించి బుధాగ్రణి అయ్యే శంకరుండవ్విపురామభూతపు రహర్నిశమున్ మది సంస్మరించెదన్. యస్యావతార చరితాన్ని విరించి లోకే గాయంతి నారదముఖ భవ పద్మజాద్యా ఆనందజాస్త్ర పరిషిక్త కుచాగ్రసీమ వాగీశ్వరీత తమహం శరణం ప్రపంచే. ఏ రాముని అవతార చరిత్రములను బ్రహ్మలోకమందు నారదుడు మొదలగువారు, శివుడు బ్రహ్మ మొదలగువారు ఆనంద బాష్పములచే తడుపుబడిన స్తనాగ్ర ప్రదేశములు గల సరస్వతీయు గానము చేస్తున్నారో అట్టి రాముణ్ణి నేను శరణము పొందుచున్నాను. ప్రకటంబైన విరించి లోకమననే భవ్యాత్మ దివ్యావతార కథల్ కీర్తరజేతు రబ్జభవ సర్వాణీస ముఖ్యామర ప్రకరంబార్జులు నారదాదులును గీర్భావా మహానంద బాష్పకనార్ద్రస్తరయై స్మరించు నిపుణాష్మాజేసు సేవించదన్. జాతి భ్రష్టోతి పాపీ పరధన పరదారేషు నిత్యోద్యతో వాస్తేయి బ్రహ్మజ్ఞమాతా పితృవధనిరతో యోగి బృందాపకారి ధ్యేయం కర్ణామృతం యః పఠతి సతతం రామచంద్రస్య భక్తో యోగీంద్రైః రప్యలభ్యం పదమపి లభతే సర్వదైవైశ్చ సేవ్యం. కులభ్రష్టుడైన పాపాత్ముడైన ఇతరుల సొమ్మునందు ఇతరుల భార్యందు ఆసక్తుడైన దొంగ అయిన బ్రహ్మహత్య చేసిన వాడును తల్లిదండ్రులను కొట్టుటయందు ఆసక్తివాడును మంచి ముని సమూహములను అపకారమును చేయువాడైనను ఏ భక్తుడు ధ్యానింపదగిన రాముని కర్ణామృతమును ఎల్లప్పుడూ చదువుతున్నాడో అట్టివాడు యోగేశ్వరులకు సైతము పొందశక్యము కాని ఎల్ల దేవతలచే సేవింపదగిన స్థానమును పొందుచున్నాడు. పరవిత్త సంగ్రహుడు విప్రఘ్నుండు చోరుండు దుస్తర పాపాత్ముడు మాతృపితృహుడు వంశభ్రష్టుడార్యోత్తమోత్కర నిందాస్పదుడైన అయినభో నియతుడై కర్ణామృతంబుం పఠింప రహిన్ యోగుల కందరాని పదమున్ బ్రాపించుగాడంబుగాన్. శివసామ్యుండగునాది శంకరులు మున్ శ్రీరామ కర్ణామృతం బలిన భవనిన్ సంస్కృతం ఏర్పరించే నిధి మోక్షాపేక్ష చేకూరు వంశపరాబ్దీంద్రు ప్రసిద్ధ సిద్ధ కవినే శ్రద్ధం తెరిగించి రాఘవ పూదండగా నిచ్చినాడనుగును మా కల్పంబుగా సత్కృపన్. వరదని బశరీరా వర్ణితామర్త్యవార కనక శిఖరీ ధీర కంది గర్వాపహార ధనుజగన సమీర ధాత్రీ జాచిత్తచోర మునిజన సువిచార మోక్షలక్ష్మీ విహార. ఇది శ్రీరామ పదారవింద మకరందేచ్ఛాతి సన్మత్త షట్పద విజ్ఞాన పదాబ్జరేడు పటల ప్రాప్తోత్తమారంగోల్లన ముదితాంతఃకరణుండు సిద్ధకవి మాంజుండైన రామావని సదయాలోకన చెప్పే మూడవ గుణాశ్వాసం భవిష్టి ప్రాప్తికి.
ఇక్కడతో మూడవ ఆశ్వాసం రామకర్ణామృతంలోని మూడవ ఆశ్వాసం కూడా పూర్తయింది. మళ్ళీ రేపటి నుంచి 4వ ఆశ్వాసం కూడా పూర్తి చేసుకుందాం. హరి ఓం శ్రీకృష్ణ అర్పణ.